అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. శుక్రవారం రోజున ఈ ఒక్క చిన్న పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణాకటాక్షాలన్నాయి కలుగుతాయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్ అన్నది వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారి ఈ చిన్న పూజ చేయడం వల్ల మనకే ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. మనకి లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే కంపల్సరీ శుక్రవారం రోజున ఈ ఒక్క చిన్న పూజ చేస్తే చాలండి. మనకి ఆటోమేటిక్గా ఈ పూజ చేస్తున్నప్పుడే ఒక పాజిటివ్ వైబ్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారు ఈ పూజ ఎక్కడ చేస్తే అక్కడ ఉంటారండి. తప్పకుండా ఒక రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు, వెండి చెంబు ఏదైనా తీసుకోండి. రాగి చెంబులో కాస్తంత పసుపు, అలాగే కుంకుమ, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు అయిన పరిమళభరితమైన గంధం పొడి, మనకి వేసే రాగి చెంబులో వేసే అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు ఉండాలండి. ఒక ఎర్రని పువ్వు, కొన్ని అక్షింతలు, ఒక కాయిన్, రూపాయి కాయిన్ వేసి చక్కగా నీటినైతే నింపి కింద ఒక ప్లేటు పెట్టి ఆ ప్లేటు మీద పసుపు కుంకుమ వేసి రాగి చెంబును పెట్టి తమలపాకులు పెట్టాలండి. పైన తమలపాకులు మాత్రం 4 పెట్టాలి కంపల్సరీ. 4 ఆకులు పెట్టి పైన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే కంపల్సరీ విగ్రహం ఒక ప్లేటు పెట్టుకుని విగ్రహం పెట్టుకోండి. ఒకవేళ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేనటువంటి వాళ్ళు పైన ఒక చిన్న ప్లేట్లో రాగి కాయిన్, ఒకవేళ రాగి కాయిన్ కూడా లేదు అని అంటే రూపాయి కాయిన్, మనకి చలామణిలో ఉన్న రూపాయి కాయిన్ అన్నది పెట్టుకుని శుక్రవారం రోజున మనం నిత్య పూజ చేసేసుకుని తర్వాత అమ్మవారికి కుంకుమార్చన, లక్ష్మీదేవి అష్టోత్తరాలతోటి మనం ఏమైతే చెంబు పెట్టామో ఆ చెంబు మీద ప్లేట్లో ఏమైతే మీరు ఏం పెట్టారో వాటికి విగ్రహానికైతే విగ్రహానికి, కాయిన్కి అయితే కాయిన్కి పూజ అన్నది, కుంకుమార్చన అన్నది లక్ష్మీ అష్టోత్తరాలతో చేయాలండి. చేసి మీకు వీలైతే ప్రసాదం పరమాన్నం పెట్టుకోవచ్చు, లేకపోతే పాలు నైవేద్యం కింద పెట్టుకోవచ్చు, లేకపోతే అరటిపండు పెట్టుకోవచ్చు అండి, బెల్లం పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ప్రతి శుక్రవారం కూడా ఈ రాగి చెంబులో నీళ్లు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ఒక నెగిటివిటీ అంతా పోతుందండి. ఒక పాజిటివ్ వైబ్ అన్నది తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా చాలా చిన్న మనకి పూజ అండి. జస్ట్ ఒక చిన్న చెంబు తీసుకోండి, వీలైతే పెద్దయే తీసుకొని అవసరం లేదు. చిన్న చెంబులో కూడా, రాగి చెంబులో కూడా నీళ్లు వేసుకుని చక్కగా ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ మీద లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టుకోవచ్చండి. ఆ చెంబుని కింద ప్లేట్ పెట్టుకుని, ఒకవేళ లేకపోతే కింద తూర్పు దిశగా మనం పద్మం ముగ్గు వేసుకుని ఆ పద్మం ముగ్గు మీద ఈ చెంబునైతే పెట్టుకుని ధూపం లాస్ట్లో మాత్రం ఖచ్చితంగా ధూపం అన్నది వేసుకోవాలండి. ఇలా చేసినట్టయితే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. మనకి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి సిరి సంపదలకు ఎటువంటి ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీ అమ్మవారు, పరమేశ్వరీదేవి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టయితే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారి పూజ చేయడం వల్ల మనం నిత్య పూజ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను అమ్మవారికి శుక్రవారం రోజు కాబట్టి మణిద్వీప వర్ణన పూజ అన్నది చేస్తూ ఉన్నానని, నా ప్రతి ఒక్క వీడియో కూడా చాలా సింపుల్గా ఈజీగా పూజ చేసే విధానం అండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామివారి ముందు అమ్మవారిని పెట్టానండి. నిజంగా పెట్టండి, ఒక పాజిటివ్ వైబ్ అన్నది ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందండి. మనకి ఉన్న నెగిటివిటీ అంతా కూడా, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ చిన్న రాగి చెంబులో ఎవరైతే నీళ్లు పెట్టి రోజు అమ్మవారి ముందు పెడతారో, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందన్నా లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందన్నా పెడతారో ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అన్నది వచ్చి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయండి. తప్పకుండా చాలా సింపుల్గా ఈజీగా అమ్మవారి అనుగ్రహాన్ని అయితే లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటారండి. ఎక్కడైతే రాగి చెంబులో నీళ్లు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. చాలా శుక్రవారం రోజు చాలా సింపుల్గా మనం అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందొచ్చు. మొత్తం ఆల్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. పూజల గురించి చాలా సింపుల్గా, అంటే పెద్ద అలంకరణలే చేయనవసరం లేదండి. మనస్ఫూర్తిగా మనం ఒక చిన్న పీఠం వేసుకుని ఆ పీఠం
మీద అమ్మవారిని కూర్చోబెట్టినా చాలు. ఖచ్చితంగా పీటలు ఇట్లాంటివి ఏమీ అవసరం లేదండి. మనం నిత్య పూజ ఎక్కడ చేస్తున్నామో అక్కడ ఈ చెంబుని తూర్పు దిశగా పెట్టి మనం పూజించుకోవచ్చు. ఛానల్లో ఆల్ వీడియోస్‌ని ఒకసారి చెక్ చేయండి. మొత్తం పూజల గురించి అంతా, అమ్మవారి పూజల గురించి అంతా ఉన్నాయి. తప్పకుండా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి మరొక వీడియోతోటి ఓం శ్రీ